హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి వెంకట్ వ్లాగ్స్. ఈ ఫ్లెక్స్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, పొంగల్కి రాజమండ్రిలో బటర్ఫ్లై ఎగ్జిబిషన్ అయితే పెట్టారు కదా. సో ఎగ్జిబిషన్ చూడడానికి అయితే వచ్చాము. ఇక్కడే టికెట్ కౌంటర్ ఉంది. సో టికెట్ తీసుకుని లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి ఒక్కొక్కరికి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇక్కడ ఎంట్రన్స్ లో బటర్ఫ్లై అయితే పెట్టారు. చాలా పెద్ద బటర్ఫ్లై అయితే ఉంది. ఎంట్రన్స్ లోనే మనం తీసుకున్న టికెట్స్ ని చూపిస్తే మనల్ని అయితే లోపలికి అలౌ చేస్తారు. సో మేము టికెట్స్ అన్ని చూపించేసి లోపలికి అయితే వెళ్తున్నాము. మేము ఈ బటర్ఫ్లై ఎగ్జిబిషన్ కి ఏమీ స్పెషల్ గా రాలేదు. మీరు దీని ముందు వీడియో చూసినట్టయితే మేము ఆల్రెడీ గండిపోచమ్మ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాం కదా. వచ్చేటప్పుడు రాజమండ్రి దగ్గర నుంచే వస్తాం కాబట్టి ఇంక ఎగ్జిబిషన్ చూసి వెళ్దామని చెప్పేసి ఇక్కడికి అయితే వచ్చాము. నేను ఆల్రెడీ దీని ముందు వీడియోలో చెప్పాను కదా, మేము ఆల్రెడీ బటర్ఫ్లై ఎగ్జిబిషన్ కి కూడా వెళ్ళాము. అది వేరే వ్లాగ్ లో పెడతానని చెప్పేసి చెప్పాను కదా. యాక్చువల్ గా అదే వ్లాగ్ లో కంటిన్యూ చేద్దాం అనుకున్నాను, కానీ అప్పటికే ఆ వీడియో లెంత్ ఎక్కువైపోయింది. అంటే అప్పటికే 7 or 8 minutes వీడియో అయితే వచ్చేసింది. ఈ వీడియోని కూడా అందులోనే పెడితే ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది కదా, అందుకని చెప్పేసి ఇది స్పెషల్ గా మళ్ళీ వేరే వ్లాగ్ లో పెడుతున్నాను. సో ఇంక లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే కలర్ఫుల్ లైట్స్ తో అసలు బటర్ఫ్లైస్ చూడండి అసలు ఎంత బాగున్నాయో. మా పాపకి ఇలా లైట్స్ తో వచ్చేవి చూడడం అంటే చాలా ఇష్టం అనమాట. సో మా పాప కోసమే స్పెషల్ గా ఈ బటర్ఫ్లై ఎగ్జిబిషన్ కి అయితే వచ్చాము. ఈ బటర్ఫ్లైస్ అన్ని చూసేసి కొంచెం పక్కకు వెళ్తే అక్కడ ఒక పెద్ద ఉయ్యాలు ఉంది. ఆ ఉయ్యాలకి బటర్ఫ్లైని అయితే పెట్టారు. ఆ బటర్ఫ్లై అయితే లైట్స్ తో చాలా పెద్దగా ఉందన్నమాట. సో అందరూ కూడా అక్కడ ఉయ్యాల్లో కూర్చుని ఫొటోస్ అయితే తీయించుకుంటున్నారు. ఇంకా ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి మంచి మంచి స్పాట్స్ అయితే క్రియేట్ చేశారు. ఇంక ఇవన్నీ చూసేసి ఇలా బయటకు వస్తే ఇక్కడ అయితే పెద్ద ఈఫిల్ టవర్ అయితే ఉంది. సో మేమైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఆ ఫొటోస్ అన్ని కూడా లాస్ట్ లో యాడ్ చేస్తాను. అండ్ అలాగే ఈ చుట్టూ కూడా ఫ్లెక్స్ పెట్టారు చూసారు కదా, అవి అయితే చూడడానికి ఫ్లెక్స్ లా కనిపిస్తున్నాయి, కానీ దాని దగ్గరగా నించుని ఫోటో తీయించుకుంటుంటే మనం నిజంగా లొకేషన్ లో ఉన్నట్టుగా పడుతుంది. ఫొటోస్ లో చాలా బాగుంది. ఇంకా అవన్నీ చూసేసుకుని ఎగ్జిబిషన్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. మా పాప అయితే ఇంక ఇది ఎక్కేస్తానని గోల చేసింది, కానీ మేమే కళ్ళు తిరుగుతాయేమో అని చెప్పేసి ఇంక ఎక్కించలేదు. ఇక్కడైతే గేమ్స్ కి సంబంధించి అన్ని ఒక సైడ్ పెట్టారు అండ్ ఫుడ్ కి సంబంధించి ఇంకొక సైడ్ పెట్టారు. ఇప్పుడైతే గేమ్స్ కి సంబంధించిన దాంట్లోకి అయితే వచ్చాము. జస్ట్ చూడడానికి వచ్చామంతే, ఆడడానికి ఏమీ కాదు. ఇప్పుడైతే షాపింగ్ చేద్దామని వచ్చాము. ఇలాంటి ఎగ్జిబిషన్స్ లో నేనైతే క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ ఇలాంటివన్నీ చాలా కొంటాను. బట్ ఎన్ని కొన్నా కూడా టైంకి ఒక్కటి కనిపించవు. అదేంటో మరి మీకు కూడా సేమ్ ఇలానే అవుతుందా? ఒకవేళ ఇలానే అయితే నాకు డెఫినెట్ గా కామెంట్ చేయండి. ఇక్కడైతే ఏమన్నా 20 రూపీస్ అని చెప్పేసి ఒక స్టాల్ అయితే ఉంది. ఇంకా స్టాల్ లో చాక్లెట్ ప్యాకెట్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. నేనైతే కొన్ని చాక్లెట్ ప్యాకెట్స్ కొనుక్కున్నాను. ఇంక ఈ ఎగ్జిబిషన్ అంతా చూసుకుని బయటకు అయితే ఎగ్జిట్ అయిపోతున్నాము. ఈ బటర్ఫ్లై ఎగ్జిబిషన్ మీకు ఎలా అనిపించిందో నాకు డెఫినెట్ గా కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫారెన్ సిటీ ఎగ్జిబిషన్ కి అయితే వెళ్ళాము. ఇదైతే బటర్ఫ్లై ఎగ్జిబిషన్ కి వెళ్ళిన రోజున కాదు, నెక్స్ట్ డే అయితే వెళ్ళాము. పొంగల్ కి ఈ ఎగ్జిబిషన్ ని కూడా రాజమండ్రిలో పెట్టారు. సో చూద్దామని అయితే వెళ్ళాము. సో ఇంకా టికెట్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళాలి. ఇక టికెట్ ప్రైస్ వచ్చేసి పెద్దవాళ్ళకి అయితే 80 రూపీస్ అండ్ చిన్న పిల్లలకి అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇంక ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే తాజ్ మహల్ లా సెట్ ని అయితే వేశారు. ఇక్కడైతే స్నో ఎఫెక్ట్ తో కూడా సెట్ ని అయితే వేశారనమాట. సో ఇంకా సెట్ ని చూద్దామని లోపలికి అయితే వెళ్ళాము.
సెట్ ని చూసేసి కొన్ని ఫొటోస్ తీసుకుని బయటకు అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడైతే లైటింగ్ ఎఫెక్ట్ తో వాటర్ ఫాల్ వస్తున్నట్టుగా సెట్ అయితే పెట్టారనమాట. ఇక్కడైతే ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి. సో ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ కొన్ని ఫ్లెక్స్లు అయితే పెట్టారు కదా, ఇవి బయటికి చూడడానికి ఫ్లెక్స్ లా ఉన్నాయి, కానీ అక్కడ నించుని ఫోటో తీయించుకుంటుంటే రియల్ గా సెట్ దగ్గర నించుని తీయించుకుంటున్నట్టు వస్తున్నాయి అనమాట. చాలా బాగున్నాయి. ఇంకా ఫ్లెక్స్ల దగ్గర కొన్ని ఫొటోస్ అయితే తీసుకుని ఇప్పుడు తాజ్ మహల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంక ఈ సెట్ దగ్గర కూడా ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఈ తాజ్ మహల్ సెట్ బ్యాక్ సైడ్ అయితే ఎగ్జిబిషన్ పెట్టారు. సో ఇప్పుడైతే ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడైతే చాలా టైప్స్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఏమన్నా ట్రై చేద్దామన్నా కూడా మా పాపని ఇంటి దగ్గర వదిలేసి వచ్చాము. సో మళ్ళీ లేట్ అయితే ఏడుస్తుందేమో అని చెప్పేసి ఇంకేమీ ట్రై చేయలేదు. ఇంక ఇక్కడైతే ఎగ్జిబిషన్ లో జైంట్ వీల్ ఎక్కాము. అలా కొంతసేపు ఎగ్జిబిషన్ లో తిరిగేసి ఇంకా బయటకు అయితే వచ్చేసాము. నెక్స్ట్ అయితే ఇంకేమన్నా డిన్నర్ చేసేసి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి స్టార్ దర్బార్ గ్రాండ్ కి అయితే వచ్చాము. ఇంక ఈ రెస్టారెంట్ బయట అయితే పొంగల్ సెట్ ని భలే వేశారు. అండ్ రెస్టారెంట్ లోపల అంబియన్స్ అయితే ఇలా ఉంది. ఇంక ఇక్కడైతే మేము 2 స్టార్టర్స్ అండ్ 2 బిర్యానీస్ అయితే ఆర్డర్ చేసాము. నాకైతే బిర్యానీస్ లో మటన్ కీమా బిర్యానీ చాలా బాగా నచ్చింది. నేనైతే అసలు ఎక్కడికన్నా రెస్టారెంట్స్ కి వెళ్ళినప్పుడు అసలు మటనే తిన్ను. అలాంటిది రెస్టారెంట్ లో మటన్ కీమా బిర్యానీ నాకు చాలా బాగా నచ్చింది. మీరు ఎప్పుడన్నా ఈ రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు ఈ మటన్ కీమా బిర్యానీ డెఫినెట్ గా ట్రై చేయండి. సో చూసారు కదా, ఇదే బటర్ఫ్లై ఎగ్జిబిషన్ అండ్ తాజ్ మహల్ ఎగ్జిబిషన్ వ్లాగ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు డెఫినెట్ గా కామెంట్ చేయండి. అండ్ అలాగే బటర్ఫ్లై ఎగ్జిబిషన్ లో తాజ్ మహల్ ఎగ్జిబిషన్ లో మేము తీసుకున్న ఫొటోస్ అన్ని కూడా యాడ్ చేస్తున్నాను, అవి కూడా చూసేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.